ఆ నదిలో నీరు ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. తాగేందుకు, ఇతర అవసరాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్థానికులు ఆ నీటిని తమ అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. కొందరు అందులోని చేపలను పట్టుకుని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూ ఉంటారు. ఇదంతా కామన్. ఏ నదిలో అయినా ఇదంతా జరుగుతుంది. మరైతే ఆ నది ప్రత్యేకత ఏమిటి? ప్రపంచం మొత్తం ఆ నది గురించే ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎందుకంటే ఆ నది నిండా బంగారమే ఉంది గనుక. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అక్కడి వారు జల్లెలతో నదిలోని ఇసుకను జల్లించి బంగారు రేణువులను సేకరిస్తుంటారు. వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటారు. అక్కడి వారికి ఇది ఒక రకమైన ఉపాధిగా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఎక్కడుందా నది? అందులో బంగారం ఎందుకుంది? ఆ వివరాలు తెలుసుకోవడానికి ముందు ఇలాంటి ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జార్ఖండ్లోని రత్నగర్భ ప్రాంతంలో స్వర్ణరేఖ అనే నది ఉంది. ఆ నదిలో బంగారం దొరుకుతుంది. అందుకే ఆ నదికి ఆ పేరు వచ్చింది. ఈ నదిలోని ఇసుకని జల్లించి పైకి తేలిన బంగారు రేణువులను స్థానికులు సంపాదిస్తుంటారు. ఇక్కడ చిన్న చిన్న ఇసుక రేణువులతో పాటు కొన్నిసార్లు బియ్యపు గింజ పరిమాణంలో కూడా బంగారం దొరుకుతుంది. ఇది జార్ఖండ్లోని నాగ్డీ అనే ప్రాంతంలో గల ఓ బావిలో పుట్టి ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంటుంది. ఈ నది పొడవు 474 కిలోమీటర్లు. అనేక తరాల వారు ఈ నదిలో బంగారాన్ని సేకరిస్తున్నారు. పురుషులు, మహిళలు, పిల్లలు కూడా ఇందులో పాల్గొంటారు. వర్షాకాలంలో ఎక్కువ బంగారం దొరుకుతుందని స్థానికులు చెబుతారు. మిగిలిన కాలాల్లో అంత విరివిగా బంగారం దొరకదని చెబుతారు. అయితే స్వర్ణరేఖ నదిలోకి బంగారం ఎలా వచ్చిందనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ నది ప్రస్తావన పురాణ కాలం నుంచే ఉందని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. ఈ నది రాగి, యురేనియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్న ప్రదేశాల గుండా ప్రవహిస్తోంది. అలాగే బంగారు ఖనిజాలున్న ప్రదేశాలు కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో అంతర్గతంగా ఉండొచ్చని, అందువల్లే ఈ నదిలో బంగారం దొరుకుతుండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. సువర్ణరేఖ నది భూగర్భంలో బంగారు గనులు ఉండవచ్చని, అందుకే ఆ నదిలో బంగారం కొట్టుకొస్తుందని చెప్పేవారున్నారు. నిజానికి జార్ఖండ్లో బొగ్గు, బంగారం గనులు ఉన్నాయి. ఇప్పటికే అక్కడ 4 ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన చేసి గనులను గుర్తించింది. తాజాగా అక్కడి సింగ్ భూమిలో మరో బంగారు గనిని గుర్తించింది. వీటి కారణంగా సువర్ణరేఖలో బంగారం కొట్టుకుని వస్తుండవచ్చు అని కొంతమంది చెబుతున్నారు. ఏది ఏమైనా బంగారం పారే నది మన దేశంలో ఉండటం గర్వకారణమనే చెప్పాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.